సత్యసాయి జిల్లా ధర్మవరంలో తుంపర్తి కాలనీ వాసులు మహాధర్నా నిర్వహించారు. తమ కాలనీని మున్సిపాలిటీ పరిధిలోకి విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కాలనీ వాసులు నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ తమ కాలనీని మున్సిపాలిటీ పరిధిలోకి చేర్చాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. డిలిమిటేషన్ ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న 40 వార్డులను 48 వార్డులుగా విస్తరిస్తున్న నేపథ్యంలో తుంపర్తి కాలనీని కూడా మున్సిపాలిటీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నాయకులు మంజుల నరేంద్ర, సాకే వినయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తుంపర్తి కాలనీ ధర్మవరం పట్టణానికి సమీపంలోనే ఉందని తెలిపారు. మున్సిపాలిటీ పరిధికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ కాలనీ ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు 6,600 ఇళ్ల స్థలాలు కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం దాదాపు 1,500 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటుండగా మరో 3,000 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఇంత పెద్ద కాలనీని పంచాయతీ పరిధిలో కొనసాగించడం సమంజసం కాదని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో విలీనం చేస్తే రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతులు మెరుగు అందుతాయని అన్నారు. కాలనీవాసులు సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనను చేపడతామని హెచ్చరించారు. ఈ మహాధర్నాలో కాలనీవాసులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ధర్మవరం ఆర్టీఓ కార్యాలయంలో ఈ మహాధర్నా యొక్క ముఖ్య కారణం తుంపర్తి కాలనీని ధర్మవరం మున్సిపాలిటీలో విలీనం చేయాలని చేస్తూ పలు డిమాండ్లతో ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. కాబట్టి ఆర్టీఓ కార్యాలయం ముట్టడి ముఖ్య కారణం మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి, కలెక్టర్ గారు స్పందించి తుంపర్తి కాలనీలో మున్సిపాలిటీలో కలపాలని, అదే విధంగా అక్కడ మౌలిక సదుపాయాలని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి అది అవ్వదు కాదని లేకుండా వెంటనే మున్సిపాలిటీలో కలిపి ప్రత్యేక వార్డుగా గుర్తించాలని ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ మరియు ప్రజా సంఘాలకు డిమాండ్ చేస్తున్నాము. చేయని పక్షంలో ఈ కాలనీ వాసంతో కలిపి రోడ్డు ధర్నాలు కావచ్చు, లేదంటే మేము హైకోర్టు పిల్లలు వేయడానికి సిద్ధంగా అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ ఏం వినవిస్తున్నామంటే, అయ్యా మీరు ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు, కానీ ఈ 2,000-3,000 కుటుంబాలను విస్మరిస్తూ వారి యొక్క సమస్యలు మీకు కనపడలేదా అని మేము వారిని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే తుంపర్తి కాలనీ మున్సిపాలిటీలో విలీనం చేయాలని విధంగా డిమాండ్ చేస్తున్నాము.